మిత్రులారా, సోమశేఖర్ సార్ ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసాము, మీరు రావాలంటే సరే అని తణుకు బయలుదేరాను. కొంచెం లేట్ రావటమే కొంచెం లేట్ అయింది మొదలవటమే. ఇంకా బస్సు కూడా కొంచెం లేట్గా వచ్చింది. ఇంక సరే బస్సు ఎక్కిన తర్వాత ఇంకా బస్సు అయితే మొదలైంది. ఏలూరు నుంచి బయలుదేరుతుంది ఇది. తర్వాత ఏంటంటే ఇది మధ్యలో చాలా ఊర్లు ఉంటాయి. ఇంకా ఒకటి ఇదేమోనో ఇక్కడ మనం తాడేపల్లిగూడెం వచ్చాం. అయితే ఇక్కడ రావడానికి గంట పావు ఎంతో సమయం పట్టింది. ఇది ఇంకా ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్లో నడుస్తుంది ఇది. ఈరోజు మంగళవారం తాడేపల్లిగూడెం ఈ మార్కెట్ హాలిడే. ఇదేమో ఇంకా తాడేపల్లిగూడెం బయట దాటింది ఇది. ఈ మధ్యలో దువ్వ అని రకరకాల ఊర్లు ఉంటాయి. ఇప్పుడు హైవే మీద ఉంది ఇది. ఇదేమో తణుకు వచ్చామాట. తణుకు వై జంక్షన్ ఇక్కడే బస్సు దిగేసాను. అంటే హైవే మీద అవుట్స్కట్స్ దిగాను. ఇంకా ఇదేమో ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో ఆ బ్లడ్ క్యాంప్ ఉందో అక్కడికి వచ్చామాట. ఇదేమో నేను ఏదో చిన్నది అనుకున్నాను కానీ చాలా పెద్దది, చాలా బాగుంది. చాలామంది వచ్చారు ఆల్రెడీ. ఇది లోపలికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ఏదో ఉజ్జాయింపులుగా అక్కడ ఉన్న పీరియడ్స్ని బట్టి దిగిపోయాను. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూస్తే ఇక్కడే ఏదో అపీరెన్స్ ఏదో కనిపిస్తే లోపల హడావుడు ఉంటే సరే లోపలికి వచ్చాను. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేమోనో ఇక్కడ ఏదో ఆల్రెడీ ఉన్నారు కానీ మెడికల్ స్టాఫ్ ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి తర్వాత బయలుదేరాము. ఇంకా పక్కన ఈ బెడ్స్ ఉంటాయి కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఒక అటెండీ వచ్చి నన్ను రెడీ చేస్తున్నారు. అంటే హ్యాండ్ అవన్నీ చుడతాం, తర్వాత నీడిల్ పెడతాం, ఏ చేస్తారు. సమయం ఎంతసేపు పట్టిందో తెలియదు కానీ 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ తెలియదు కానీ మొత్తం మీద చాలా ఫాస్ట్గా అయ్యింది. 250 ml అంతా బ్లడ్ తీసుకున్నట్టున్నారు. నేను ఏదో మాట్లాడుతూ ఏదో ఈ వివరాలు తెలుసుకుంటూ కూర్చున్నాను. ఈలోగా అయిపోయిందని చెప్పారు. అక్కడే వాళ్ళ స్టాఫ్ కూడా పాపం వీడియో తీశారు. ఇది ఇంకా ఈ బ్లడ్ తీసుకొచ్చి ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇందులో స్టోర్ చేశారు వాళ్ళు. ఇదే ఐస్ బాక్స్లో ఉంది, అంటే కూలింగ్ బాక్స్లో ఉన్నాయి. అడిగితే చూపించమని అడిగితే మొత్తం చూపించారు. ఇది లోపల బాక్స్ లోపల పెట్టారు. చాలా నిండిపోయింది ఇది. ఇప్పటికీ చాలామంది వచ్చారు. ఇది ఫస్ట్ బాక్స్ అయి ఉంటుంది ఇది. ఇంక ఇదేమో లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు సార్ పక్కనే. అదే ఫంక్షన్ హాల్లో లంచ్ కూడా పెట్టారు. ఈ ఐటమ్స్ ఈరోజు పెట్టి తర్వాత ఇది కిళ్ళీలు, లంచ్ అయిపోయిన తర్వాత కిళ్ళీలు, తర్వాత కేకు, తర్వాత ఇది ఐస్ క్రీము. చాలా బాగా పెట్టారు. చాలా మొత్తం మీద చాలా ఐటమ్స్ పెట్టారన్నమాట. ఇంతకీ అంతా బాగుంది కానీ ఇంతకీ సోమశేఖర్ సార్ ఎవరు పిలిచిన ఎవరు అనుకుంటే ఇది ఇక్కడ ఉన్నారు. ఆ లెఫ్ట్ సైడ్ వాళ్ళ అబ్బాయి, రైట్ సైడ్ ఏమో మేడము, ఆవిడ గైనకాలజిస్ట్. సార్ అయితే రిటైర్డ్ ఇంజనీర్ అన్నమాట. ఆయన డివిజనల్ ఇంజనీర్ చేసినట్టున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక మేము ఇంటికి బయలుదేరాము రిటర్న్ చేయని. ఇక్కడ చూసారు ఇది వ్యాను. ఏంటంటే మెటీరియల్ అన్నీ కూడా ఇదే వ్యాన్లో వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారంట. ఈ 25-30 మెంబర్స్ అయితే చాలు, మేము వస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా. తప్పనిసరిగా ఏదైనా మన మీటింగ్స్ జరిగినప్పుడు లేదనుకుంటే పెళ్ళిళ్ళు పేరెంటల్ జరిగినప్పుడు సరదాగా ఇటువంటి వీళ్ళని ఇన్వైట్ చేస్తే కానీ బాగుంటుంది. మనకు కూడా ఒక సోషల్ కాజ్కి ఉపయోగపడినట్టు ఉంటుంది. ఇంకా రిటర్న్ జర్నీ చేసాం. మళ్ళీ ఇక వై జంక్షన్కి వచ్చాము. సారే ఎవరినో పురమాయిస్తే ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది తణుకు వై జంక్షన్. ఇంకా ఇక్కడ కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు బస్సు వచ్చింది ఒకటి. ఇంకా సరే బస్సు లోపల ఎక్కాము. ఇంకా బస్సు బయలుదేరుతుంది. మిత్రులారా, ఇందుకే నా బ్లడ్ గ్రూప్ ఏంటి ఇందాక టెస్ట్ చేసింది ఏంటంటే నాది O పాజిటివ్ అన్నమాట. ఇది వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్. ఇది కొంచెం కట్ అయింది పైన కింద.